హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ వేణు. ఈరోజు ఓ గొప్ప టాపిక్ గురించి మాట్లాడదాం. అదే ఆ డిఫరెంట్ టాపిక్ ఏంటంటే టర్న్ ఆఫ్ ఇన్విజిబుల్ బ్లూటూత్ అండ్ వైఫై స్కానింగ్ గురించి. మాట్లాడదాం. కనబడని బ్లూటూత్ అండ్ వైఫై స్కానింగ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేయడం ఎలా? దానికి ముందు థియరీ తెలుసుకుందాం. బ్యాటరీ త్వరగా ఖర్చు అవుతుంది. బ్లూటూత్ స్కానింగ్ ఆన్లో ఉంటే ఫోన్లో బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవుతుంది. సెక్యూరిటీ రిస్క్. పబ్లిక్ ప్రదేశాల్లో బ్లూటూత్ స్కానింగ్ ఆన్లో ఉంటే హ్యాకర్లు డివైస్ పేరు, మ్యాక్ అడ్రస్ లాంటి సమాచారం ట్రాక్ చేసే ప్రమాదం ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ పెరుగుతుంది. స్కానింగ్ ఆన్లో ఉంటే ఫోన్ ఎప్పుడూ సమీపంలోని బ్లూటూత్ డివైస్లను వెతుకుతుంటుంది. ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అవసరం లేకపోయినా కనెక్షన్ ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు స్టార్ట్ బ్యాండ్లు, కార్లు, బ్లూటూత్ ఇయర్ బడ్లు ఆటో కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తుంది. ఇది బ్లూటూత్ గురించి. వైఫై స్కానింగ్ లాసెస్. వైఫై స్కానింగ్ లాసులు. ఎలాంటి లాసులు? బ్యాటరీ డ్రైన్ అవడం. వైఫై స్కానింగ్ ఆన్లో ఉంటే ఫోన్ సమీపంలోని అన్ని వైఫై నెట్వర్క్లను నిరంతరం స్కాన్ చేస్తుంటుంది. దీంతో బ్యాటరీ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడాక మాట్లాడింది బ్లూటూత్. ఇప్పుడు మాట్లాడుతున్నది వైఫై స్కానింగ్ గురించి. అది ఆన్లో ఉంటే వచ్చే నష్టం. ప్రైవసీ సమస్య. మీ ఫోన్ను పబ్లిక్ వైఫై సిస్టమ్ ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మ్యాక్ అడ్రస్ ద్వారా ఫోన్ స్లో అవటం, బ్యాక్గ్రౌండ్ నిరంతరం స్కాన్ చేస్తూ ఉండడం వలన ర్యామ్ మరియు ప్రాసెస్పై లోడ్ పెరుగుతుంది. నెక్స్ట్, పబ్లిక్ వైఫైలకు ఆటో కనెక్ట్ అవ్వటం సురక్షితం కాదు. నెట్వర్క్లకు ఆటో కనెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. మరి సేఫ్గా ఉండడానికి సూచనలు. ఉపయోగం లేనప్పుడు బ్లూటూత్ ఆఫ్ మరియు వైఫై ఆఫ్ ఉంచండి. బ్లూటూత్ మరియు వైఫై రెండింటిని ఆఫ్ చేయండి. దాంతోపాటు బ్లూటూత్ స్కానింగ్ అండ్ వైఫై స్కానింగ్ను లొకేషన్ సెట్టింగ్లో డిజేబుల్ చేసి పెట్టండి. పబ్లిక్ ప్రదేశాల్లో బ్లూటూత్ వైఫై కనెక్షన్లను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇది థియరీ. ఇప్పుడు ప్రాక్టికల్కి వెళ్దామా? ఎస్. ఇప్పుడు మొబైల్ గురించి మాట్లాడదాం. మొబైల్లో ఈ సెక్షన్, ఈ ఆప్షన్స్ ఎక్కడున్నాయి? భూమి మీద మొబైల్ వాళ్ళకు ఉన్నన్ని కష్టాలు ఇంకా వేరే వాళ్ళకు ఉండవు. కాబట్టి నేను ఎక్కువ మొబైల్ వాళ్ళు వాడే డివైజ్లకు వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మాట్లాడుతుంటాను. టర్న్ ఆఫ్ ఇన్విజిబుల్ బ్లూటూత్ అండ్ వైఫై స్కానింగ్. కనబడని బ్లూటూత్ అండ్ వైఫై స్కానింగ్ ఆఫ్ చేయండి. ఎలా? ఉదాహరణకి, పైన మనం బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేసే చోటు ఉంది కదా, ఇది బ్రైట్నెస్. ఎక్కడైతే టార్చ్, ఎక్కడైతే మనకు పైన టాస్క్ బార్లో మొబైల్ డేటా వగైరా అన్నీ ఆన్లు ఉంటాయి. అక్కడ ఆ ప్లేస్లో ఇక్కడ బ్లూటూత్ ఆన్ ఉంది, ఇక్కడ వైఫై కూడా ఆన్ ఉంది. మరి బ్లూటూత్ ఇక్కడ ఆఫ్ చేస్తాము, వైఫై ఇక్కడ ఆఫ్ చేస్తాం, అయినా కూడా లోపల రన్ అవుతుంది. ఆ లోపల అంటే ఎక్కడ? అది మొబైల్ సెట్టింగ్లో ఉంటుంది. ప్రతి మొబైల్లో అందరూ సెట్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ పేజ్, ఇలా మనము బ్లూటూత్ ఆన్లో ఉంటుంది. ఎనేబుల్ అయి ఉంటే డిజేబుల్ చేయాలి. డన్ కొట్టగానే ఇక్కడ అది క్లోజ్ అయిపోతుంది, బ్లూటూత్ కూడా ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్, వైఫైను ఆఫ్ చేయాలి. ఇలా సెట్టింగ్లో, మొబైల్ సెట్టింగ్లో వైఫై ఆన్లో ఉంది. ఇలా ఎనేబుల్ అయి ఉంటే దాన్ని డిజేబుల్ చేసేస్తే నెక్స్ట్ పేజ్లోకి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం. రెండింటిని ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు వెతికే పద్ధతి. మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేసి చూడండి, వైఫై ఆఫ్. ఎక్కడ? పైన బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేసే చోట టార్చ్, మొబైల్ డేటా ఉంటుంది కదా, టాస్క్ బార్, అక్కడ బ్లూటూత్ కూడా ఆఫ్, వైఫై కూడా ఆఫ్. ఇందాక రెండు కూడా ఆన్లో ఉన్నాయి, ఇప్పుడు ఆఫ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. అది ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా? ఆన్లో ఉంటే దాన్ని ఆఫ్ చేయడం ఎలా, డిజేబుల్ చేయడం ఎలా? ఇది పైన మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేసి పైన ఏమని రాస్తారు? స్కానింగ్ అని టైప్ చేయండి. ఉదాహరణకు బ్లూటూత్ స్కానింగ్ అంటే బ్లూటూత్ ఒకటే వస్తుంది, వైఫై స్కానింగ్ అంటే వైఫై ఒకటే వస్తుంది. మరి రెండు స్కానింగ్ కనబడాలంటే ఓన్లీ స్కానింగ్ అని టైప్ చేసి మీకు కావాల్సింది ఒకటి వెతుకోండి. నేను రెండిట్లో ఒక్కటి బ్లూటూత్కి వెళ్ళిపోతాను. బ్లూటూత్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగో రన్ అవుతుంది లోపల బ్లూటూత్ స్కానింగ్. ఇదిగో ఆన్లో ఉంది. దీన్ని డిజేబుల్ చేసేసేయండి.
చేస్తే ఇలా కనబడుతుంది. ఇందాక ఎనేబుల్, ఇప్పుడు డిజేబుల్. ఆన్ ఉంటే ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేస్తే ఇలా దీని కలర్ చేంజ్ అవుతుంది, రంగు మారిపోతుంది. నెక్స్ట్ వైఫై స్కానింగ్. ఇదిగో వైఫై స్కానింగ్ రన్ అవుతుంది. గ్రీన్ కలర్లో ఇది అదే, దాని బటన్ బ్లాక్ కలర్లో ఉంది, ఎనేబుల్ అయి ఉంది. ఆన్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసేస్తాను. ఇదిగో ఇది కూడా ఆఫ్ అయిపోయింది. వైఫై స్కానింగ్ ఆఫ్, బ్లూటూత్ ఆఫ్, వైఫై స్కానింగ్ రెండింటి ఆఫ్. రెండు ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు దాని బ్యాకప్, దాని పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, సేఫ్టీ సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పబ్లిక్లో తిరిగే వాళ్ళు జాగ్రత్త ఉండాలి. ఇది ఇప్పుడాక చెప్పింది వైట్ థీమ్. చాలామందికి వైట్ అంటే ఇష్టం. ఇప్పుడు డార్క్ థీమ్ గురించి చెప్తాను. నాకైతే డార్క్ థీమ్ ఇష్టం. ఇలా చెప్తే తలకెక్కుతుంది. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ అని ఉంటుంది. ఎక్కడని వెతుకుతారు, ఎందుకంటే నేను నా మొబైల్కి అనుకూలంగా చెప్తాను. మీ మొబైల్ అది ఎక్కడుందో వెతుక్కోండి. అన్ని మొబైల్స్ సేమ్ ఉండవు, ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ వాడతారు. ఇక్కడ కింద చూడండి, పైన లొకేషన్ సర్వీస్ అని ఉంది, ఇక్కడ కింద వైఫై స్కానింగ్ అని ఉంది. ఇది ఆఫ్ ఉంది. అయితే ఆన్ ఇందాక ఆఫ్ చేశాను. ఒకవేళ ఆన్లో ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ వైఫై ఆఫ్ వేసేయండి, స్కానింగ్ ఆపేయండి. ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది. ఇది డార్క్ థీమ్లో చెప్తున్నాను, ఎందుకంటే మొహం తెల్లగా ఉండి ఇప్పటివరకు మొహం నల్లగా అయింది. ఇప్పుడు కొంచెం ఇది కళ్ళకి కొంచెం బెస్ట్ అన్నట్టు, అందుకే ఈ మోడ్లో చెప్తున్నాను. సో బ్లూటూత్ కూడా ఆన్ ఉంది, స్కానింగ్ అవుతూనే ఉంటుంది, రన్ అవుతూనే ఉంటుంది. చుట్టుపక్కల అన్ని డివైస్ని స్కానింగ్ చేస్తూనే ఉంటుంది అవసరం లేకుండా. దీనివల్ల బ్యాటరీ డ్రైన్, రోజు 2 సార్లు దీనికి ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. బ్లూటూత్ స్కానింగ్ ఇది కూడా ఆఫ్ చేసేసాను. ఇక మీరు కొంచెం సెక్యూరిటీ పరంగా కూడా సేఫ్గా ఉన్నట్టు భావించాలి. ఎందుకంటే నియర్ బై డివిజన్, నియర్ ఎన్ఎఫ్సి, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయి. అందుకే ఆఫ్ చేసుకోండి. సేఫ్గా సెక్యూర్గా ఉండే ప్రయత్నం చేయండి. మీ ఫ్యామిలీ డివైజ్లు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడుకోండి. ఫ్రెండ్స్ చుట్టాలకు కూడా హెల్ప్ చేయండి. సో టర్న్ ఆఫ్ ఇన్విజిబుల్, కంటికి కనబడని టర్న్ ఆఫ్ ఇన్విజిబుల్ బ్లూటూత్ అండ్ వైఫై స్కానింగ్. కంటికి కనబడని, ఎందుకంటే పైన మనకు టాస్క్ బార్లో కనబడుతుంది. అది అక్కడ ఆఫ్ చేస్తే మురిసిపోతారు చాలామంది, ఇంకా అయిపోయింది అనుకుంటారు. అన్ని బ్లూటూత్ ఆఫ్ చేస్తాను, వైఫై ఆఫ్ చేసుకొని అనుకుంటారు, కానీ లోపల రన్ అవుతుంటుంది ఇది. దాన్ని ఆఫ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ స్టార్టింగ్లో చెప్పాను. డిజేబుల్ చేస్తే చేసే పద్ధతి కూడా చెప్పాను. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.